హలో అండి. నేనైతే ఎంసెట్ కూడా జాయిన్ అయ్యానని చెప్పాను గదా! ఎంసెట్ కూడా ఇంకా డేట్ అయితే వచ్చిందనమాట. నాకు కడపలోని ఎస్‌విసి కాలేజ్ అయితే సెంటర్ అయితే పడ్డది. ఇంకా ఎంసెట్ కూడా ఎగ్జామ్స్ రాసాననమాట. ఇంకా మంచిగా ఏదో ఒక దాంట్లో సీట్ వస్తే మంచిగా ఏదో ఒక కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చులే అయితే అనుకున్నాననమాట. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తది అంటారు గదా! సో, నాకైతే మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. ఎంసెట్ ఎగ్జామ్స్ డేట్స్ రానే వచ్చిందనమాట. రిజల్ట్స్ డేటు. ఇంకా రిజల్ట్స్ వచ్చాయనమాట. నాకు హాఫ్ మార్క్‌తో జస్ట్ హాఫ్ మార్క్‌తో ఎంసెట్ అయితే క్వాలిఫై అవ్వలేదనమాట. ఇంకా అక్కడ నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవ్వాలి. లేదు. డిగ్రీ జాయిన్ అవ్వాలా? లేదు. ఏం జేయాలో గూడా అర్థం అవ్వడం లేదనమాట. ఇంకా అక్కడ గూడా సార్ వాళ్ళని గూడా రిక్వెస్ట్ చేసినాడనమాట మా నాన్న. ఇంక నేను బీటెక్‌కే జాయిన్ అవుతానన్నాను గాబట్టి అడిగారనమాట. కానీ సార్ వాళ్ళేమో లేదు. ఇంకా ఖచ్చితంగా మనీ అయితే కట్టాలి మొత్తం అనేసి చెప్పారనమాట. మాకు 1 ఇయర్‌కి నియర్ బై 1,50,000 ఎంత అవుతదని చెప్పారనమాట. ఇంకా మా నాన్న అంత ఫీజ్ అయితే కట్టలేను. డిగ్రీ అయితే జాయిన్ అవ్వు అన్నారనమాట. లేదు నేను బీటెక్‌కే జాయిన్ అవుతాను అని చెప్పాను. ఇంకా అందరూ ఏమో ఇంకా ఎట్లనో క్వాలిఫై అవ్వలేదు గదా! ఎట్లా ఏమి అనుతా ఉంటే ఇంకా మా నాన్నయితే నేనైతే చెప్పాననమాట. చదివితే నేను బీటెక్కే చదువుతా. డిగ్రీ అయితే చదవను. ఏమో అండి అప్పుడు నాకు డిగ్రీ అంటే అదొక పిచ్చి అనమాట. డిగ్రీ అంటే నాకిష్టం లేదు. బీటెక్ చదవాలా, చదవాలా అనేదే ఉండేదనమాట. సో, అందుకని బీటెక్కే జాయిన్ అవ్వాలి అనుకున్నాననమాట. ఇంకా నాన్న వాళ్ళు గూడా ట్రై చేస్తున్నాడనమాట. ఎక్కడైనా ఏ కాలేజీలో అయినా వస్తే మంచిగా చూడొచ్చులే అని జెప్పి ఇంకెక్కడ అవ్వలేదనమాట. నేను బీటెక్ జాయిన్ అయ్యానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.